శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 2024 సంవత్సరము మే 10వ తేదీన అక్షయ తృతీయ వస్తుంది. భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ పండుగను వైశాఖ శుద్ధ తది నాడు హిందువులు జరుపుకుంటూ ఉంటారు. శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడుగా నియమితమైన రోజు. మహాలక్ష్మీదేవిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగాను శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజించినట్లయితే అటువంటి ఇల్లు సిరి సంపదలతో కళకళలాడుతూ ఉంటుంది అని భక్తుల నమ్మకము. వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే 3వ రోజున ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున అనేక శుభ కార్యక్రమాలను పనులను చేసుకోవచ్చు. లక్ష్మీదేవిని పూజించడం వలన బంగారం కొన్నా అది ఎప్పటికీ కూడా నిలిచి ఉంటుంది అని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అని భక్తుల నమ్మకము. బంగారము లేదా మరి ఏదైనా వస్తువును కొనుక్కోవడానికి అక్షయ తృతీయ చాలా మంచి రోజు అని అందరికీ తెలుసు. ఈ రోజున బంగారము లేదా ఇల్లు, కారు, ఆభరణాలు వంటి వస్తువులను కొనడము శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు బంగారం కొనకపోయినా పర్వాలేదు, 5 రూపాయలతో ఇది కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, 1 కోటి రూపాయల బంగారం కొన్న ఫలితం వస్తుంది. మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా పోతాయి, అపర కుబేరులు అయిపోతారు, మీ దశ మారిపోతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. అంటే అక్షయ తృతీయ రోజున అందరూ కూడా బంగారాన్ని కొనుక్కోలేరు కాబట్టి బంగారానికి బదులుగా ఇప్పుడు మనం చెప్పుకునే వస్తువులను కొని తెచ్చుకుంటే మంచిది అని చెప్తూ ఉన్నారు. మరి అక్షయ తృతీయ రోజున ఏమి కొని తెచ్చుకోవాలి అనే విషయాన్ని మనము ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అక్షయ తృతీయ అనగానే నేటి కాలంలో బంగారము, వెండి లేదా ఏదైనా విలువైన వస్తువులను కొనడము అనేది ఆచారంగా మారిపోయింది. కానీ ఇందులో నిజం లేదు. డబ్బు ఉన్నవారు బంగారాన్ని కొనుక్కోవడం వల్ల వారికి ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ అక్షయ తృతీయ అంటేనే బంగారం కొనాలి అనుకుని మధ్య తరగతి వారు అప్పు చేసి మరీ బంగారాన్ని కొంటూ ఉంటారు. అలా బంగారాన్ని కొనడం వలన మీకు ఐశ్వర్యం అయితే లభించదు, కానీ అప్పుల సమస్యలు పెరిగిపోతాయి. అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో 3వ రోజు వస్తుంది. ఈ పండుగను ముఖ్యంగా మహిళలు చాలా ఇష్టంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున సిరి సంపదలను ప్రసాదించే మహాలక్ష్మీదేవిని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అక్షయ తృతీయ పసిడి రాశుల పర్వదినంగా భావిస్తూ ఉంటారు. చాలా మంది ఈ రోజు బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అక్షయము అంటే తరిగిపోనిది అని అర్థము. ఈ రోజు బంగారం కొంటే లక్ష్మీదేవి తమ ఇంట్లో కొలువు తీరి ఉంటుంది అని చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు. బంగారము భూలోకంలో మొదటిసారి గండకీ నదిలోని శాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తది నాడు ఉద్భవించింది. అందుకే ఈ రోజున అక్షయ తృతీయ పండుగగా జరుపుకుంటూ ఉంటారు. అయితే అసలు బంగారానికి పండుగ ఏమిటి అని చాలా మందికి సందేహం రావచ్చు. బంగారం అనేది సాధారణమైన లోహం కాదు, అది దేవలోహము. బంగారానికి హిరణ్మయి అనే పేరు కూడా ఉంది. హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన అనే విష్ణు సహస్రనామం చెప్తోంది. విష్ణువు హిరణ్య గర్భుడు అంటే గర్భమునందు బంగారం కలిగినవాడు అని అర్థము. బంగారము విష్ణువుకి ప్రతిరూపము. అందుకే బంగారము పూజనీయమైనది. దీని జన్మదినమైన అక్షయ తృతీయ అందరికీ కూడా పండుగే అని చెప్పుకోవచ్చు. అక్షయ తృతీయ అంటే తరిగిపోకుండా, క్షీణించకుండా శాశ్వతంగా ఉండేది. అందువల్లనే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆభరణాలు, స్థలాలు, గృహాలు నిర్మించుకోవడము చేస్తారు. సాధారణంగా బంగారం అనేది అలంకరణ చేసుకోవడానికి మాత్రమే కాకుండా మన అవసరాలకు, తాకట్టుకు కూడా ఉపయోగపడే వస్తువు. అంటే ఆర్థికంగా ఏదైనా సమస్యలు లేదా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు మనకి ఈ బంగారం చాలా ఉపయోగపడుతుంది. అందుకే అక్షయ తృతీయ రోజున
దీనిని కొనడం వలన అదృష్టం కలిసి వస్తుంది అని ప్రతి ఒక్కరూ కూడా విశ్వసిస్తారు. అక్షయ తృతీయ పసిడి రాశుల పర్వదినము. లక్ష్మీదేవి అనుగ్రహం కోసము పూజ చెయ్యాలి. పూజా మందిరాన్ని అలంకరించుకుని ఒక పీట మీద పసుపు, బియ్యము, నాణాలను ఉంచి ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశం ముందు బియ్యం పోసి దాని మీద తమలపాకులను పరిచి పసుపు వినాయకుడిని ప్రతిష్ఠించుకోవాలి. వినాయకుడిని పసుపు అక్షింతలతో పూజించి అనంతరము ఆవునేతితో దీపారాధన చేసుకోవాలి. కొత్త బట్టలను, బంగారాన్ని కలశం ముందు పెట్టి చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టుకోవాలి. లక్ష్మీదేవి స్తోత్రాలను చేయడము మంచిది. సకల సంపదలకు కూడా మూలాధారమైన లక్ష్మీదేవిని యథాశక్తిగా పూజించుకోవడం వలన సకల సౌభాగ్యాలు కూడా సమకూరుతాయి. చాలా మంది ఈరోజు గంగానదిలో స్నానం చేసి ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు. అక్షయ తృతీయ రోజున కనీసము 1 గ్రాము బంగారం అయినా సరే కొనాలని, కొన్నవారి ఇంట బంగారం అక్షయంగా వృద్ధి చెందుతుంది అని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఇందులో కొంతవరకు నిజం ఉంది. ఈరోజు కొద్ది మొత్తంలో అయినా సరే బంగారాన్ని కొని దానిని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజించిన అనంతరము ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అని అంటూ ఉంటారు. ఈ దానం వలన దానం చేసేవారి ఇంట్లో బంగారం అక్షయం అవుతుంది అని అంటారు. ఇలా చాలా మంది బంగారం కొని పూజించడం మాత్రమే చేస్తారు తప్ప దానం గురించి పట్టించుకోరు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించడం ఎంత ముఖ్యమో దానం ఇవ్వడం కూడా అంతే ముఖ్యము అని చెప్తూ ఉంటారు. నువ్వులు కానీ, మంచం కానీ, పరుపు కానీ, బట్టలు, కుంకుమ, గంధము, మారేడు దళాలు, కొబ్బరికాయ, మజ్జిగ దానం చేస్తే విద్యలో అభివృద్ధి, కుటుంబంలో అభివృద్ధి సిద్ధిస్తాయి. వెండి పాత్రలో కానీ, రాగి పాత్రలో కానీ నీళ్లు పోసి దానిలో తులసి దళాలు కానీ, మారేడు దళాలు కానీ వేసి దానం చేసినట్లయితే కుటుంబంలో పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అక్షయ తృతీయ నాడు చెప్పులను దానం చేస్తే స్వర్గలోకానికి వెళతారు అని మన ఇతిహాసాలు చెప్తూ ఉన్నాయి. ఇంతటి పర్వదినమైన అక్షయ తృతీయ రోజున ఏ శుభకార్యాన్నైనా సరే బద్యలు, దుర్ముహూర్తము, రాహుకాలము వగైరాలతో నిమిత్తం లేకుండానే జరుపుకోవచ్చు అని పురోహితులు చెప్తూ ఉన్నారు. ఇది నా ఉంటే అక్షయ తృతీయ నాడు లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఈ పర్వదినాన్న భగవంతుణ్ణి స్మరించిన, దైవనామ స్మరణ చేసిన, చివరికి నమస్కారం చేసినా కూడా సంపద, పుణ్యఫలము ప్రాప్తిస్తుందని నమ్మకము. వేదవ్యాసుల వారు ఈరోజు మహాభారతాన్ని విఘ్నేశ్వరుడికి చెప్పడం ప్రారంభించారు. ఆయన మహాభారతాన్ని రాయడం మొదలుపెట్టారు. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకి శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను బహూకరించాడు. మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది. అక్షయ తృతీయ రోజే ఆ సమయంలో ద్రౌపది కృష్ణుణ్ణి ప్రార్థించగా ఆమెకు చీరలను ప్రసాదించి ద్రౌపది మానాన్ని రక్షించాడు. కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడు. మత్స్య పురాణం ప్రకారము ఈశ్వరుడు అక్షయ తృతీయ వరం గురించి వివరించాడు. అక్షయ తృతీయ రోజున ఏ వ్రతమైనా, ఏ జపమైనా, ఏ దానమైనా చేయడం వలన దాని ఫలితం అక్షయమవుతుంది అని, ఈ రోజు చేసే పుణ్య కార్యాల వలన వచ్చే ఫలితము అక్షయమవుతుందని, పాప కార్యాల వలన వచ్చు ఆ పాపం కూడా అక్షయమే అవుతుంది అని, ఈ రోజు చేసే పాపాలు, తప్పులు మహాపాపాలుగా పరిగణించబడతాయి అని, ఈ రోజు ఎవ్వరైనా సరే ఉపవాసాన్ని ఆచరించి పుణ్య కార్యాలను చేయడం వలన వారికి 1,000,000 రెట్ల పుణ్యఫలం దక్కుతుంది. ఈ రోజు శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు కాబట్టి దీనికి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది. అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేకపోయినా విష్ణువుకు పూజలు చేసి ఇష్టమైన ప్రసాదాలను సమర్పిస్తున్నట్లయితే మంచి జరుగుతుంది అని, ఈ రోజు చేసే దానాల వలన మీకు సిరి సంపదలు కలుగుతాయి అని, ఈ రోజున చేసే దానాల వలన మీకు సంపదలు కలుగుతాయి. అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా కూడా అందులో విజయమే లభిస్తుంది. అక్షయ తృతీయ రోజున బంగారం కొనటం కన్నా కూడా కళ్ళు ఉప్పును కొనడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి
ఉద్భవించింది. అందువలన ఉప్పుని ఇంటికి తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి అటువంటి కళ్ళు ఉప్పుని మీ ఇంట్లో లక్ష్మీదేవి పటము లేదా విగ్రహం ముందు ఉంచి పూజించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. దీనితో మీకు అపారమైన ఐశ్వర్యం కలుగుతుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోనికి అడుగుపెట్టి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. దీంట్లో మీ ఇంట్లో లక్ష్మీదేవి సిరిల వర్షాన్ని కురిపిస్తుంది. ఈరోజు పసుపు కుంకుమలు కనీసము ఒక్కొక్క రూపాయి ప్యాకెట్ అయినా సరే, ₹1 పసుపు, ₹1 కుంకుమ ప్యాకెట్లనైనా సరే కొని తెచ్చుకుని లక్ష్మీదేవిని పసుపు కుంకుమలతో పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క శీఘ్రమైన అనుగ్రహము మీకు కలుగుతుంది అని వేద పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు బంగారం కొనలేని వారు మేము బంగారం కొనలేకపోయామే అని బాధపడకుండా మీకు వీలైతే పసుపు కుంకుమ ఉప్పు తెచ్చుకుని లక్ష్మీదేవిని పూజ గదిలో ఉంచి వీటిని కూడా పూజ గదిలో ఉంచి వీటితో మీరు లక్ష్మీ అమ్మవారిని పూజించినట్లయితే మీకు విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మీరు ఉప్పును కొని తెచ్చుకుంటారు కాబట్టి ఆ ఉప్పు మీద లక్ష్మీదేవికి 5 వత్తులతో పంచహారతిని ఇచ్చినట్లయితే మీకు విశేషమైన రాజయోగం కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. దీనితో మీకు ధనానికి ఎటువంటి లోటు కూడా లేకుండా మీ కుటుంబంతో మీరు ఆనందంగా జీవిస్తారు. మరి విన్నారు కదా, అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కన్నా కూడా ఉప్పును కొనుక్కొని అలాగే పసుపు కుంకుమను కొని ఇంటికి తీసుకుని రావడం వలన అమ్మవారి చిత్రపటం ముందు ఉంచి మీరు పూజించడం వలన మీకు ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా, ఆర్థిక కష్టాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. అక్షయ తృతీయ అంటే అక్షయమైన ఫలం ఇచ్చే తదియ అని అర్థము. ఈ రోజు చేసే దానానికి స్నానానికి అక్షయమైన ఫలం వస్తుంది. ఈ రోజున మీరు ఒక పండుని దానం చేస్తే అక్షయ ఫలం వస్తుంది, అంటే ఆనందమైన ఫలం వస్తుంది. ఈరోజు మీరు నీటితో నిండిన కుండను దానం చేసిన లెక్కలేనంత ఫలితాలు మీకు వస్తాయి. మీరు వాటర్ బాటిల్స్ని కూడా దానం చేయవచ్చు, అన్నదానం చేయవచ్చు. ఇలా అన్ని దానాలను కూడా మీరు చేయవచ్చు. మీరు బంగారాన్ని దానం చేయండి, అంతేగాని బంగారాన్ని మీరు దయచేసి కొని దాచుకోవద్దు. ఇలా కొనుక్కున్నట్లయితే బంగారం అక్షయమైపోతుంది అని అనుకుంటూ ఉంటారు. అదంతా కూడా మీ అపోహ మాత్రమే. శాస్త్రాలకు ఇది విరుద్ధమైన పని కనుక అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనవద్దు. ఈ రోజున లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. మీరు కూడా మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేయండి. అక్షయ తృతీయ రోజున బంగారం కాకుండా వెండి వస్తువులు, ఇల్లు, వాహనములు వీటిని మీరు కొనుక్కోవచ్చు. పొరపాటును కూడా ప్లాస్టిక్, అల్యూమినియము, కంచు, స్టీల్ సామాన్లను అస్సలు కొనుక్కోకూడదు. ఎందుకంటే వీటిపైన రాహువు యొక్క ప్రభావం ఉండడం వలన అక్షయ తృతీయ రోజున ఈ వస్తువులను కొనుగోలు చేసినట్లయితే మీకు ఉన్న సమస్యలు మరింతగా పెరిగిపోతాయి. వీలైనంత వరకు ఈరోజు ఏమీ కొనకుండా ఉంటేనే సరిపోతుంది. అలాగే అక్షయ తృతీయ రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. మనుషులు కూడా శారీరకంగాను మానసికంగాను పరిశుభ్రంగా ఉండాలి. ఈరోజు స్నానం చేయకుండా పూజ గదిని కానీ బీరువాను కానీ ముట్టుకోకూడదు. ఇక అక్షయ తృతీయ రోజున వెల్లుల్లి, మాంసము అస్సలు తినకూడదు. అక్షయ తృతీయ రోజున భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని పాటించాలి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు ఎవరితోనూ కూడా గొడవలు పడకూడదు. భార్యాభర్తలు కూడా గొడవలు పడకూడదు. పిల్లల మీద కేకలు వేయడము, పిల్లలను తిట్టడము, కొట్టడము వంటి పనులను కూడా చేయకూడదు. ఎవరి మీద కూడా కోపాన్ని ప్రదర్శించకూడదు. అలా చేసినట్లయితే దారిద్ర్యం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. ఇక అక్షయ తృతీయ రోజున పేదవారు లేదా అడుక్కునేవారు ఎవరైనా మీ ఇంటికి వస్తే వారిని ఖాళీ చేతులతో పంపించకండి. వారికి ఆహారాన్ని ఇవ్వండి లేదా మీకు తోచిన దానాన్ని చెయ్యండి. కొంత ధనం తెచ్చి సాయం చేయండి. అక్షయ తృతీయ రోజున ప్రయాణాలు కూడా చేయకూడదు. ఈరోజు ఏమైనా ప్రయాణాలు ప్లాన్ చేసుకుని ఉంటే వాయిదాని వేసుకోండి. ఈరోజు మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు. అక్షయ తృతీయ రోజున గోళ్ళు కత్తిరించుకోవడము, జుట్టు కత్తిరించుకోవడము వంటి పనులు చేయకూడదు.
అలా చేసినట్లయితే లక్ష్మీ అమ్మవారికి కోపం వస్తుంది. మీరు ఎన్ని పూజలు చేసినా, దానాలు చేసినా ఏ ఫలితాలు రావు. అక్షయ తృతీయ రోజున ఈ తప్పు పనులను అస్సలు చేయవద్దు, జాగ్రత్తగా ఉండాలి. కనుక అక్షయ తృతీయ రోజు అందరూ కూడా ఏ పనులు చెయ్యకూడదు, ఏ పనులు చెయ్యాలి అనే విషయాన్ని గమనించి చెయ్యాల్సిన పనులను మాత్రమే చేసి శుభ ఫలితాలను పొందండి. చెయ్యకూడని పనులకు దూరంగా ఉంటూ జాగ్రత్త పడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ని తప్పక కామెంట్ చేయండి.